హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆప్షన్స్ ట్రేడింగ్తో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్యకాలంలో అంటే కోవిడ్ తర్వాత అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా పెద్ద పని అయిపోయింది అందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. కొత్తగా 920 స్ట్రాడల్ అనేది కూడా ఒకటి వచ్చింది స్ట్రాటజీ. దాన్ని యూజ్ చేస్తే మనకి రోజు 1% వస్తుంది. ఇంకా మనం 1 or 2 ఇయర్స్లోనే క్రోర్పతి అయిపోవచ్చు అనేది చాలామంది చాలా రకాలుగా ఒక మిస్కన్సెప్షన్ క్రియేట్ చేశారు అందరిలో. కాబట్టి ప్రతి ఒక్కరూ 920 స్ట్రాడల్ 920కి లాగిన్ అవ్వడం, ఏటీఎం పుట్టు కాలు బై చేయడం, ఆ తర్వాత దాన్ని ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ట్రెండ్ గమనిస్తే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ప్రాఫిటబుల్ కాదు. వాళ్ళందరూ కూడా కొద్దిగా మొత్తంలో ఆప్షన్స్ ట్రేడింగ్ మొదలు పెడతారు. తర్వాత అది ఇన్కమ్ పోవడం మొదలైన తర్వాత అందరూ కూడా స్టాప్ చేసేస్తారు. మనం చూస్తే ట్విట్టర్లో కూడా చాలామంది వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ షేర్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోయింది. చాలామంది ట్విట్టర్లో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా షేర్ చేయటం లేదు. కొంతమంది షేర్ చేసిన వాళ్ళది కూడా మనం గమనిస్తే వాళ్ళకి ఎక్కువగా లాసెస్సే వస్తున్నాయి. పర్ మంత్ మనం క్వార్టర్లీ చూసుకున్నా, ఫైనాన్షియల్ ఇయర్లీ చూసుకున్నా కానీ వాళ్ళకి లాసెస్సే ఉంటున్నాయి తప్ప ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి ఇన్కమ్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఓకే, ఈ వీడియోలో నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా తెచ్చుకోవచ్చు, నేను ఎలాంటి ట్రేడ్స్ చేస్తాను ప్యాసివ్ ఇన్కమ్ కోసం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏ బ్రోకర్ అకౌంట్స్లోకి లాగిన్ అయినా కానీ మనకి ఫస్ట్ ఒక వార్నింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య కోట్లల్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ 920 స్ట్రాడిల్ చేస్తూ వచ్చారు. అందుకని ఈ మధ్య సెబీ కూడా వీక్లీ ఆప్షన్స్ దాదాపుగా స్టాప్ చేసేసింది కదా. ఇంతకుముందు ప్రతిరోజు ఏదో ఒక ఇండెక్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉండేది. బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ, తర్వాత నిఫ్టీ 5 రోజులు ఏదో ఒకటి ఎక్స్పైర్ అవుతూ ఉండేది. కాబట్టి ఇప్పుడు అన్ని వీక్లీ ఆప్షన్స్ తీసేసి ఒక ఎక్స్చేంజ్కి ఒక ఇండెక్స్ మాత్రమే అని చెప్పారు. అందుకని సెన్సెక్స్, బిఎస్సి వాళ్ళేమో సెన్సెక్స్, ఎన్ఎస్సి వాళ్ళేమో నిఫ్టీ మాత్రమే వీక్లీ పెట్టారు. మిగతావన్నీ కూడా మంత్లీ అయిపోయినాయి. అయినా కానీ వాలటిలిటీ అయితే తగ్గలేదు. మనం ఏ బ్రోకర్ అకౌంట్లోకి లాగిన్ అయినా కానీ మనకి కనిపించే రిస్క్ డిస్క్లోజర్ ఏంటంటే 9 out of 10 ఇండివిజువల్ ట్రేడర్స్ ఇన్ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ ఇన్కర్డ్ నెట్ లాసెస్. అంటే 10 మందిలో ఒక్కరికి మాత్రమే ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్ కూడా ఏమవుతుంది అంటే ఆ ప్రాఫిట్లో కూడా 15 to 50% ఆఫ్ సచ్ ప్రాఫిట్స్ యాజ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ వెళ్ళిపోతున్నాయి. అంటే మనకి ప్రాఫిట్ ₹1,00,000 వస్తే దాంట్లో 15% అంటే 15,000 నుంచి 50,000 వరకు కూడా మనం ట్రాన్సాక్షన్ కాస్టే వెళ్ళిపోతున్నాయి. అంటే ఓవరాల్గా వచ్చే ప్రాఫిట్ బాగా తగ్గిపోతుంది. ఏంటవి ట్రాన్సాక్షనల్ కాస్ట్స్? బ్రోకరేజ్, తర్వాత సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, జిఎస్టీ, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి. కాబట్టి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అనేటటువంటివి చాలా తక్కువ అయిపోతున్నాయి అందరికీ. మనకి లాస్ వచ్చింది అనుకోండి, ఒకవేళ 50,000 లాస్ వస్తే ఆ 50,000తో మళ్ళీ ఒక 20 to 28% ట్రాన్సాక్షన్ కాస్ట్ యాడ్ చేసుకోవాలి ఆ లాస్కి. కాబట్టి లాస్ 50,000 వస్తే 75,000 లాస్ అనుకోవాలి. ₹1,00,000 ప్రాఫిట్ వస్తే 50,000 ప్రాఫిట్ అనుకోవాలి. కాబట్టి ఇలాగా మనం ఆప్షన్స్ చేసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతుంది. చేసే వాళ్ళల్లో కూడా ప్రాఫిట్స్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ. సరే, ఇప్పుడు అయితే ఎందుకు ఈ వీడియో? ఏంటి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయగలం. సరే, ఈ వీడియోలో నేను మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి అని చెప్తానని చెప్పా కదా.
సరే నేను చెప్పే ముందు అసలు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది మీకు చూపిస్తే అప్పుడు మీరు ఓకే ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు అని మీకు కూడా ఐడియా వస్తుంది. కాకపోతే ఇదంతా కూడా ఒక రోజులో జరిగేది కాదు. ఏదో ఒక సింగిల్ స్ట్రాటజీ తోటే మనం ప్రాఫిటబుల్ అయిపోము. మనం చాలా ఎక్స్టెన్సివ్గా స్టడీ చేయాలి, అన్ని స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలి. ఓకే, అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు చూస్తే మీరు నాకు 2 అకౌంట్లు ఉన్నాయి, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, జెరోదా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తే 2024 ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ 2025 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు చూస్తే దీంట్లో నేను లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన ట్రేడ్స్ అన్నీ చూపిస్తున్నాడు. ఈ ట్రేడ్స్లో చూస్తే మనకి ఎంత ప్రాఫిట్ కనిపిస్తుంది, 7,40,415. ఓకే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ నుంచి నేను చేసిన ఆప్షన్స్ ట్రేడ్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఇది 7,40,415. ఇది దాదాపుగా నా క్యాపిటల్కి 3%కి ఈక్వల్, 3% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఆప్షన్స్ ఇక్కడ టీవీఎస్ మోటార్స్ ఆప్షన్స్, టైటాన్ ఆప్షన్స్, తర్వాత టైటాన్ నేను ఎక్కువ చేశాను, టెక్ మహీంద్రా, టీసీఎస్, తర్వాత రిలయన్స్, తర్వాత నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, తర్వాత ఫిన్ నిఫ్టీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇట్లా ఇండెక్స్లు నేను చాలా తక్కువ చేశాను, ఎక్కువగా స్టాక్ ఆప్షన్సే చేశాను. 95% ఆఫ్ ద టైము నేను స్టాక్ ఆప్షన్సే చేస్తాను. ఎప్పుడో బాగా మనకి నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఇండెక్స్ చేస్తాను. మిగతా అప్పుడంతా స్టాక్ ఆప్షన్సే చేస్తాను. కాబట్టి ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ నుంచి వచ్చిన ప్యాసివ్ ఇన్కమ్. తర్వాత ఇంకొక అకౌంట్ నాకేముందంటే జెరోదా కూడా ఉంది. జెరోదాలో చూస్తే ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేశాను. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 4/1/2024 టు మార్చ్ 31, 2025 చూస్తే దీంట్లో 83,965 వచ్చింది. కానీ ఛార్జెస్ చూడండి, మనం ఇంతకుముందు రిస్క్ డిస్క్లోజర్లో చూసినట్టు యాక్చువల్గా వచ్చిన ప్రాఫిట్ దాదాపు 1 lakh, కానీ దాదాపు 15,000 ఛార్జెస్సే పోయినాయి. దీంట్లో ఈక్విటీ ట్రేడ్స్ కూడా చేశాను నేను. ఈక్విటీ ట్రేడ్స్లో కూడా 84,321, అంటే దాదాపుగా మనకి 1,70,000 వచ్చింది. ఇది కూడా 2% ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ అనమాట. కాబట్టి ఈ విధంగా నేను ట్రేడ్స్ చేసి ఆప్షన్స్లో ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేశాను. నేను ప్యాసివ్ ఇన్కమ్ అని ఎందుకు అంటున్నా అంటే నా యాక్టివ్ ఇన్కమ్ వేరే. ఓకే, ఇది ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. నేనేమి ఎక్కువ టైం స్పెండ్ చేయను వీటి కోసం. మార్నింగ్ ఆఫీస్ స్టార్ట్ అయ్యే లోపల ఒక 1 hour చూస్తాను, మధ్యలో లంచ్ టైంలో కొద్దిసేపు చూస్తాను, మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్ 3:15 to 3:30 కొద్దిసేపు చూస్తాను అసలు ఏమైంది, మనం ఏమన్నా ట్రేడ్స్ ఎగ్జిట్ కావాలన్నా లేకపోతే ఏమైనా కొత్తవి తీసుకోవాలన్నా అనేది. ఈ స్టాక్ ఆప్షన్స్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ విధంగా మనం కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇండెక్స్ ఆప్షన్స్ చేస్తే అవి చాలా వాలటైల్గా ఉంటాయి కాబట్టి మనకి వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్స్ కోసం ఏం చేయాలి, ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఏమేంటి అంటే ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలా అనుకునే వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మీరు ఆప్షన్ గ్రీక్స్ గురించి బాగా తెలుసుకోవాలి. అండర్స్టాండ్ ఆప్షన్ గ్రీక్స్ అండ్ డిఫరెంట్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైక్ స్ట్రాంగిల్, స్ట్రాడల్, ఐరన్ కాండోర్ ఎక్సెట్రా. తర్వాత కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. మనం దీని నుంచి ఏదో చాలా ఎక్కువ మొత్తంలో మనీ వచ్చేస్తుంది, మనం నెక్స్ట్ ఇయర్కో ఆ తర్వాత ఇయర్కో కోటీశ్వరులం అయిపోతామని మాత్రం అనుకోవద్దు. మీ యాక్టివ్ ఇన్కమ్ కంటే కూడా తక్కువే వస్తుంది. ఇదేమీ అంత మీ దగ్గర కోట్ల క్యాపిటల్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆ కోట్ల క్యాపిటల్ ఉండేవాళ్ళు ఇది ఎందుకు చేస్తారు, వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. కాబట్టి మీ దగ్గర ఉండే క్యాపిటల్ని బట్టే ప్రాఫిట్స్ వస్తాయి కదా. కాబట్టి కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ లో. దోస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఏం చెయ్యకూడదు ఆప్షన్స్ ట్రేడింగ్లో అంటే,
ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి లోన్ తీసుకోవద్దు. లోన్ తీసుకొని ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్ తీసుకొని నేను ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాను, దాని నుంచి వచ్చే డబ్బులతో లోన్ కట్టేస్తాను అంటే అదంతా అయ్యే పని కాదు. రాబర్ట్ కియోసాకి చెప్తా ఉంటాడు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో, లోన్స్ తీసుకొని మా బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి, బిలియనర్స్ మిలియనర్స్ అంతా కూడా అదే చేసేది అని. ఆయన మాటలు మీరు వినొద్దు. లోన్ తీసుకొని మాత్రం ఇలాంటి పనులు చేయొద్దు. ఆ తర్వాత ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా కొంతమందిని ఫాలో అవుతూ ఉంటారు, పెద్ద పెద్ద ట్రేడర్స్ని. వాళ్ళు చాలా రకాలుగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ వర్క్షాప్స్కి మనల్ని సైన్అప్ చేయించుకోవడం కోసం. కాబట్టి ఎక్స్పెన్సివ్ వర్క్షాప్స్కి మీరు సైన్అప్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు చెప్పేది ఏమీ ఉండదు. మీరు యూట్యూబ్ వీడియోలు చూసో లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసో ఆప్షన్స్ గురించి ఎక్స్టెన్సివ్గా తెలుసుకోవచ్చు. తర్వాత సమ్వన్స్ ట్రేడ్స్ బ్లైండ్గా ఫాలో కావద్దు. మీ అంతటా మీరే ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని దాన్ని ఫాలో కావాలి. తర్వాత కొంతమంది టిప్స్ చెప్తా ఉంటారు, హీరో ఆర్ జీరో ఆప్షన్స్. ఇది తీసుకో, ఇప్పుడు నువ్వు హీరో అయినా అవుతావు, జీరో అయినా అవుతావు, పోతే 100 రూపాయలే కదా పోతుంది, వస్తే నీకు 10,000 వస్తుంది అని. కానీ 10,000 ఎప్పుడూ రాదు, ఆ 100 రూపాయలే 100 సార్లు పోతాయి. ఓకే, కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అట్లాంటి ట్రేడ్స్లో చాలా చాలా తక్కువ. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు చెయ్యకూడనిది రెగ్యులర్ జాబ్ని లీవ్ చేసేసి ఫుల్ టైం ట్రేడర్గా అవతారం ఎత్తుతాను నేను, ఇదే చేస్తాను అనుకోవడం మాత్రం అదొక పిచ్చి ఆలోచన. అలాంటి ఆలోచనలే పెట్టుకోవద్దు. రెగ్యులర్ జాబ్ చేసుకుంటా ఉండండి యాక్టివ్ ఇన్కమ్ కోసం. దీన్ని సైడ్గా మీ స్కిల్ని బిల్డ్ చేసుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ కోసం మాత్రమే ట్రై చేయాలి. ఓకే, కాబట్టి నేను మీకు నా ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా ఉంది అనేది చూపించాను, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదో చెప్పాను. తర్వాత నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను, అసలు నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటి. నేను ఫాలో అయ్యేది షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ, అది కూడా స్టాక్ ఆప్షన్సే చేస్తాను. ఒక లెంతీ వీడియో, దాదాపు 40 మినిట్స్ ఉంటుంది, ఆ వీడియో చేశాను. మీరు తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి, మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కాబట్టి ఆప్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఆప్షన్ ట్రేడింగ్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.